హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించిన ఎగ్జామ్కి హైకోర్టు అనేది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి యథావిధిగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయని చెప్పి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, ఈరోజు వచ్చిన ఆంధ్రజ్యోతి పేపర్ని మీరు పరిశీలన చేయవచ్చు. ఎస్టర్డే మరి ఇదే పత్రికలో మనకు ఈ యొక్క హైకోర్టు అయితే స్టే అయితే విధించబోతున్నట్టుగా ఇచ్చారు. బట్ అంటే తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఈ రోజు నుంచి యథావిధిగా జరుగుతాయని చెప్పి కూడా వీరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీ నిమిత్తం గురువారం నుంచి ప్రారంభమైన పరీక్ష నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అయితే దివ్యాంగుల కోటాకు సంబంధించిన 4% పోస్టులని పక్కన పెట్టాలని ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి రజని బుధవారం మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 405 లెక్చరర్ పోస్టుల భర్తీకి 2018 డిసెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్లో దివ్యాంగుల కేటగిరీ పోస్టుల ప్రస్తావన లేకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగగా పరీక్ష నిర్వహణకు న్యాయమూర్తి అనుమతి అయితే ఇవ్వలేదు. బుధవారం మరోమారు విచారణ జరగగా ఈ పరీక్షలు గురువారమే ప్రారంభం కావాల్సి అయితే ఉందని ఏపీఎస్సీ అధికారులు విన్నవించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి దివ్యాంగుల కోట 4% పోస్టును పక్కన పెట్టి పరీక్ష నిర్వహించుకోవచ్చని అనుమతి అయితే ఇచ్చారు. దీంతో గురువారం నుంచి 15 వరకు కూడా పరీక్షలు అయితే ఎలా విధంగా జరుగుతాయని చెప్పి అధికారులు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. కోర్టు అయితే మళ్ళీ మనకు ఈ యొక్క స్టేని అయితే తీసివేసిందని చెప్పి అనుకోవాలి. ఓకే, ఎగ్జామ్స్ అనేవి మనకు ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు కూడా జరుగుతాయంటే ఏవైతే దివ్యాంగుల పోస్టులు ఉన్నాయో సో వీటికి సంబంధించి పక్కన పెట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ని కండక్ట్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి కూడా హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఈ విధంగా సమాచారం అయితే ఉంది. చాలామంది ఎస్టర్డే వీడియోలో అప్డేట్ ఏంటి అని చెప్పి అడిగారు. బట్ అంటే హైకోర్టు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందలేదు. సో ఈ యొక్క ఆంధ్రజ్యోతి పేపర్ ద్వారా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే చేరవేయాలనే ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నా. ఓకే, తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని పిల్లలందరికీ కూడా షేర్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ.